చూడండి, ఎటు చూసినా దట్టమైన అడవి, ఎత్తైన కొండలు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. రాజులకు కూర్చున్నా. ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. ప్రస్తుతానికి నేనైతే దుగ్గరలో ఉన్నాను. ఈ కొండల ప్రాంతాల మధ్యలో ఒక గిరి ఫ్యామిలీ అయితే జీవిస్తుంది, కొండపోటు చేసుకుంటూ. సో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, అలాగే ఎలాంటి కొండ ప్రాంతంలో జీవన విధానం గడుపుతున్నారు అనేది మీకు చక్కగా అయితే వీడియో ద్వారా అయితే పరిచయం చేస్తాను. వీడియో అయితే చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. నచ్చిందంటే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ అడవి మొత్తం చూడండి, ప్రశాంతంగా ఉంది. అలాగే పొగ మంచు అయితే ఇంకా అలాగే చిన్న చిన్నదిగా ఉందండి. అల్లుడు, ఇంత కొండ ప్రాంతంలో ఎలా జీవిస్తున్నారు అల్లుడు? అసలు అలవాటు అయిపోయింది కదా మామ. అంటే పాత వాళ్ళకి నడక ప్రయాణం అంటే అలవాటు. ఇది చూడండి ఫ్రెండ్స్, చోలండి. చూడండి, కొండ ప్రాంతంలో పండించారు. చూడండి, ఎటు చూసినా దట్టమైన అడవి, అలాగే ఎత్తైన కొండలు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి కొండ ప్రాంతంలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఏంటి అనేది మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ చిన్న కొండవాగు అయితే కనిపిస్తుంది. ఈ కొండవాగును దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. చూడండి, దారి ఎలా ఉంది. ఇలాంటి దారిలో చాలా జాగ్రత్త నడుచుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే పాములు, పురుగులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మనం వెళ్తున్న దారిలో చూడండి, తెల్ల పూలు అయితే కనిపించాయి, చాలా ప్యూర్గా ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జిలిక చెట్టు చాలా హైట్గా పెరిగింది. వామ్మో, ఇంతంత పొడవు కాదు. ఓ, ఇది ఒక చిన్న పాకరా, ఏంటది? పోలుగూడమా? ఓ, చూడండి, చిన్న పాక అయితే కనిపించింది ఇక్కడైతే. లేదు లేదు, వస్తువులు పెట్టుకోవడానికి పెట్టారు. ఇదే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, పైన ఇలా రేకులు తడ్డ వేసుకున్నారు, కింద అయితే ఈ విధంగా వెదురు తడక. బాగుంది చిన్న గుడిసె. వామ్మో, ఈ దారులాంటివి ఎలా ఉన్నాయి. సూర్యోదయం అయితే ఇప్పుడే వస్తుంది. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఏదో విధంగా ఈ కొండల వాగులు, తర్వాత దట్టమైన అడవి దారి నడుచుకుంటూ అయితే ఆ గుడిసె దగ్గరికి అయితే చేరుకున్నాము. అదిగో మా పక్కనే గుడిసె అయితే ఉంది, రండి అక్కడికి వెళ్దాం ఒకసారి. ఇవేంటో తెలుసా? రాంపోల్ అండి. చూడండి,
మొత్తానికి ఏదో విధంగా ఇక్కడికైతే వచ్చేసాము. హాయ్ అన్నయ్య, బాగున్నారా? పాక మీదేనా? చాలా బాగుంది. అదేంటమ్మా చిన్న సాలలాగా ఉంది, మేకల సాల అది అంటే ఇదైతే మేకల సాలట. ఉన్నాయి మేకలు? ఓ ఉన్నాయండి, మొత్తం 4 మేకలు ఉన్నాయి ఇక్కడ. మేకలకి స్పెషల్గా ఒక చిన్న సాల కట్టారు చూడండి, ఎంత బాగుంది. ఈ అన్నయ్య వాళ్ళతో చూడండి పిల్లి చక్కగా ఉంది తోడుగా, ఎంత కరవ కదా. ఇందాక నాతో పిచ్చిలాడింది, ఇప్పుడు చూడండి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. దీన్ని ఇలా పామాలంట. ఇప్పుడు అమ్మాయి అయితే అగ్గి పెడుతుంది వంట చేయడానికి. ఇవైతే జాపరలండి చూడండి, ఈ విధంగా కోసే విధంగా ఒక చిన్న బరకంలో అయితే ఆరెట్టుకున్నారు. అలాగే ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పసుపు అండి. పసుపును కూడా ఈ అన్న వాళ్ళు పండించి ఈ విధంగా కూడా పెట్టుకుని తర్వాత అయితే అమ్ముకుంటారండి. అలా ప్యూర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇవి ఒక పువ్వులు అండి, ఇవి కూడా బంతి పువ్వులే. ఈ యొక్క బంతి పువ్వులు అయితే ఇక్కడ వేసుకున్నారు. ఇది డికాషనా చూడండి, అమ్మ డికాషన్ చేసుకుంటున్నారు. వాటరు, టీ పొడి, పంచదార అంతే. రాజులకు కూర్చున్నావు. బువ్వా ఇది ఫ్రెండ్స్. నేను ఎసరకి నీళ్ళు పెట్టారేమో అనుకున్నాను, వెంటనే వాటర్ చేసి వెంటనే బియ్యం కూడా వేస్తారంట. ఉడుకుతుందమ్మా అలాగైతే అన్నము? ఆహా, బాగుంది. హాయ్ అనియా, బాగున్నారా? పేరనియా? శివ. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు? ఒక 15 సంవత్సరం. 15 సంవత్సరాలు. కొండపోడు ఉంది ఇక్కడ? కొండపోదు అదేనా? కొండపోలు మీరు ఎక్కువగా ఏటి పండిస్తారు? ఎక్కువ సోలు, మినుములు, జులుములు, అన్నలు అలాంటివి ఎక్కువగా పండిస్తారు. కందులు అంటే అలాంటివి ఎక్కువ పండిస్తాం మేము. ఈ పండించిన వాటిని మొత్తం సేకరించుకున్న తర్వాత మీరు అమ్ముకుంటారా ఓన్లీ తినడానికేనా? మేము అమ్ముకుంటే తింటాము, అన్ని దాచుకుంటాము. ఆహా, అన్ని విత్తనాలు మొత్తం దాచుకుంటారు, దాచుకొని మీకే ఉపయోగిస్తారు. మరి ఇక్కడ కరెంట్ ఉందా? లేదు, కరెంట్ లేదు. మరి రాత్రిపూట ఎలా అన్నా? సోలార్లో కొనుక్కున్నాము, సోలార్లో బ్యాటరీ పెట్టుకొని వాడుకుంటున్నాము. లైట్లుగా అవే ఉపయోగిస్తారు. మరి రాత్రిపూట భయమేదా? లేదు, ఏంటి భయం? ఎప్పుడైనా పుల్లలు కానీ బంటులు కానీ ఏమైనా బెదిరించే అవకాశం ఉందా ఇక్కడ? లేదు, ఎలాంటివి అస్సలు అలాంటివి ఏం బెదిరించట్లేదు.
ఉప్పు కారం అయిపోతే మీరు ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటారు? మక్కువ సంతలు వెళ్తే మక్కువ సంత. అది ఎప్పుడు సంత జరుగుద్ది? శుక్రవారం. శుక్రవారం. ప్రతి శుక్రవారం జరుగుద్దా? మక్కువకి ఇక్కడికి ఎంత దూరం? 25 కిలోమీటర్ అవుతుంది. 25 కిలోమీటర్లు. నడిచా లేకుంటే బళ్ళ మీద వెళ్తారా? బండ్లో వెళ్తాం. బళ్ళ జీపీలు, ఆటోలు ఛార్జ్ ఎంత తీసుకుంటారా ఏంటి? 100 రూపాయలు 100 రూపాయలా? అంత దూరం వెళ్ళి తెచ్చుకుంటారు. అవును. అయితే ఎటువంటి ఇబ్బంది ఏంటి లేదు, అంత ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నాం. ఒక్క పాయింట్తో పని చేయాలి. ఈ పాకను ఒకసారి మీకు చూపిస్తానండి. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. ఇవైతే చూడండి, ఏదో విత్తనాలు, ఇవి జునుములు, ఇవైతే ఉల్లిపాయలండి. బిందెతో నీరు తెచ్చుకున్నారు. ఒక చిన్న పొయ్యి, బయట ఒక పొయ్యి ఉంది, ఇది ఒక పొయ్యి, పైన డాంగిరి కట్ట అయితే మంచిగా ఇలా కట్టేసే విధంగా పెట్టారు. ఈ మొత్తం వెదురేనండి. ఈ విధంగా పాకనైతే తయారు చేస్తారు. గువ్వ అయితే చాలా చక్కగా ఉడికింది, చూడండి. మరి గెంజి ఓర్చవమ్మా? గెంజి ఓర్చవా? గెంజి అయితే రావట, అలాగే వండేస్తావా? ఇది ఇందాక డికాషన్ తయారు చేసుకున్నారు కదా, చూడండి ఈ విధంగా వచ్చింది డికాషన్. బాగుంది, తాగండి. మా పాకకి ఎవరో వచ్చారు అన్నట్టుగా చూస్తుంది పాప అయితే. ఇప్పుడు చూసారా కొండపూలు పండించారు. పసుపు కొండపూలు పండించారా? కేజీ ఎంత ఇవి? 120 అన్నారా? ఇప్పుడు అమ్మ అయితే కొండవాగు నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తుంది. ఒకసారి మనం కూడా వెళ్దాము. ఇదిగో పక్కనే వాగైతే ఉంది. గూడెస్ అయితే అక్కడే ఉంది, వాగైతే పక్కనే ఉంది. ఇబ్బంది ఏంటి లేదు నీరుకైతే. నీరైతే చాలా మంచిగా ఉన్నాయండి.
వర్షాకాలం అయితే అక్కడ వండుకుంటారు. ప్రస్తుతానికి చలికాలం కాబట్టి బయట అయితే వండుకుంటున్నారు. ఇదిగోండి ఈ విధంగా ఆ యొక్క పసుపు ఈ వేర్లు అయితే వేరే చేసుకుంటూ ఈ తట్టలో ఇక్కడ పడేస్తున్నారు. ఇది ఉడకబెట్టి ఆ మార్కెట్లో 130 రూపాయల నుంచి 120 రూపాయల వరకు అమ్ముకుంటారట. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా. ఈ కొండ ప్రాంతంలో చక్కగా ఒక చిన్నగా ఇల్లు కట్టి ఒక గిరి ఫ్యామిలీ అయితే జీవిస్తుంది అనమాట. వీళ్ళ లైఫ్ స్టైల్ తర్వాత వీళ్ళ జీవన విధానం అంతా మీకైతే కొంతవరకు అయితే చూపించడం జరిగింది. నిజంగా ఇలాంటి కొండ ప్రాంతంలో జీవించాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటారు. కానీ మా గిరిజనులకు అదృష్టం ఉంది కాబట్టి ఇలాంటి లోయ ప్రాంతంలో జీవన విధానం కొనసాగిస్తున్నారు. సో మీకు వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బై బాయ్.